ఉమ్మడి మెదక్ జిల్లాలో టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుండి పెద్ద ఎత్తున ఓటర్లు బార్లు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ముబారక్ నగర్లో కాషాయ కండువా కప్పుకొని వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీసులతో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ వాగ్వాదానికి దిగారు. ఇటు లింగంపేటలో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. గొడవ పడతలేదు. నేను కాషాయ కండువా మాత్రం తీయం. కాషాయ కండువా తీయం. మీరు ఏసీపీ చెప్పుకోరు, సిపి చెప్పుకోరు, వాళ్ళకి చెప్పుకోరు. మేము మాత్రం తీయం కాషాయ కండువా. ఇది ఫిక్స్. ఈయనే కూర్చుంటున్నాం. కాషాయ కండువా తీయమని చెప్పి కాషాయ కండువా ఇది కాషాయం. ఇందులో ఏ పార్టీ లేదు. వాళ్ళని కూడా కాంగ్రెస్ వాడికి ధైర్యం ఉండి చేసుకోమని. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అటు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ముబారక్ నగర్లో కాషాయ కండువా కప్పుకొని వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీసులతో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ వాగ్వాదానికి దిగారు. ఇటు లింగంపేటలో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. రైట్గా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు అయితే లాఠీచార్జ్ చేయాల్సిన సిచ్యుయేషన్ అక్కడైతే నెలకొంది. ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. దీపిక, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్వల్ప ఘర్షణలు దారితీసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. మోపాల్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాషాయ కండువాలు వేసుకొని పోలింగ్ కేంద్రాలకు వద్ద రావద్దు, 100 మీటర్ల బయటనే ఉండాలంటూ పోలీసులు బీజేపీ కార్యకర్తలను వారించిన నేపథ్యంలో అక్కడికి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పోలీసులతో ఘర్షణకు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్, బీజేపీ నాయకులు పోలీసులతో ఘర్షణకు దిగిన పరిస్థితి నెలకొంది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ పార్టీ జెండాలు వేసుకోవడం లేదు, కాషాయ జెండాలు తప్పకుండా వేసుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షులు స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లా పరిధిలోని లింగంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. లింగంపేట పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తలు 100 మీటర్ల లోపలికి వస్తున్నారు, బయటకు వెళ్లాలంటూ పోలీసులు వారించిన పోలీసులకు మరియు బీజేపీ కార్యకర్తలకు ఘర్షణ నెలకొంది. దీంతో పోలీసులు వారిని నివారించేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పలు ప్రాంతాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా పోలీసుల మధ్య గొడవలు జరిగిన పరిస్థితి నెలకొంది. మిగతా చోట్ల మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీపిక. రైట్ భూపతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.